లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఫేస్ ఇట్. జీవితం ఒక సవాల్. ఎదుర్కో. కష్టం, సుఖం, మంచి, చెడు, సుఖం, దుఃఖం, లాభం, నష్టం ఇవన్నీ ప్రతి మనిషికి, ప్రతి రంగంలో, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఎదురవుతూనే ఉంటాయి. వాటి అన్నింటినీ ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. విచక్షణ, వివేకం అనేటువంటి సూత్రాలను అనుసరించి మన జీవితానికి మనమే మార్గం నిర్మించుకోవాలి. సముద్రపు కెరటాలను ఎప్పుడైనా గమనించారా? ఎంత వేగంగా పైకి లేస్తాయో అంతే వేగంగా కిందకు పడతాయి. కానీ కొంత సమయం తరువాత సముద్రంలోకి వెళ్ళి మరలా కెరటంలా తిరిగి వస్తాయి. జీవితం కూడా అంతే. ఎత్తు పల్లాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇదే జీవన సూత్రం. కాబట్టి లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్. సో ఫేస్ ఇట్. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్. యాక్సెప్ట్ ఇట్. జీవితం ఒక వరం కాబట్టి దానిని యథాతథంగా స్వీకరించాలి. సృష్టిలోనే అత్యుత్తమమైనదిగా మానవ జన్మను వర్ణిస్తారు. వేరే ఏ జీవికి అంటే జంతువులు, పక్షులు ఇలా మొదలగు వాటికి లేని విశిష్ట లక్షణాలు మనిషికి ఉన్నాయి. సంతోషం కలిగినా, బాధ కలిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా దేనినైనా వ్యక్తం చేసేటువంటి అవకాశం మానవులకు మాత్రమే ఉంటుంది. సంఘజీవిగా జీవితంలోని అన్ని అనుభవాలను పంచుకోగలడు. కాబట్టి మానవ జీవితం ఒక వరంలా భావించి యథాతథంగా స్వీకరించాలి. సో లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్. We should accept it.